నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. ఒకప్పటి రామాపురం ప్రెసిడెంట్, ఇప్పుడు ఈ సీతారామపురానికి కూడా ప్రెసిడెంట్గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తాడనే నమ్మకం నాకుంది. క్షమించండి సూర్యం గారు, ఆ నాగేంద్ర ఎంతటి దుర్మార్గుడో మా అందరికీ తెలుసు. ఆ రామాపురానికి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కావాలని తనే మన 2 ఊళ్ళ మధ్య కంచెను వేయించాడు. అలాంటి నీచుడికి మీరు అధికారాన్ని కట్టబెడతానంటారా? దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకోండి. వీళ్ళతో నేను ఎలా చెప్పాలి? అక్కడ నా మనవరాలు సంతోషంగా ఉండాలి అంటే ఇక్కడ ఈ అధికార మార్పిడి జరిగే తీరాలి అని ఎలా చెప్పను? దయచేసి వినండి. మీకు నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నాకు అడ్డు చెప్పకండి. బంగారం నిగ్గు తేలాలి అంటే అది కొలిమిలో కాల్చే తీరాలి. ఏ మనిషి అయినా మంచివాడో చెడ్డవాడో తెలియాలంటే అతనికి అవకాశం ఇచ్చి తీరాల్సిందే. అది కూడా కొత్త ప్రెసిడెంట్ గారు రానే వచ్చారు. నమస్కారం సూర్యనారాయణ గారు. నమస్కారం అండి, కూర్చోండి. ఇప్పుడే వీళ్ళతో మీ గురించి చెప్తున్నాను. మొత్తానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు కదా. మాట తప్పడం, మడిమ తిప్పడం మా అయోధ్య నీళ్ళలో ఎవరికి అలవాటు లేదండి. ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి కొత్త ప్రెసిడెంట్గా ఈ ఊరి బాధ్యత అంతా మీదే. మన ఊరి కొత్త ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి, మన ఊరి కొత్త ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి, మన ఊరి కొత్త ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి, మన ఊరి కొత్త ప్రెసిడెంట్ ఈ కొత్త మార్పుని మనందరం కలిసి ఆహ్వానిద్దాం. నాగేంద్ర గారిని సపోర్ట్ చేద్దాం. అలాగేనయ్యా. నాగేంద్ర గారు రండి. కూర్చోండి. మన ఊరి కొత్త ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి జై. మన ఊరి కొత్త ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి జై. మన ఊరి కొత్త ప్రెసిడెంట్ నాగేంద్ర గారికి జై. నాగేంద్ర గారు, నా మాటను నేను నిలబెట్టుకున్నాను. మీ మాటను కూడా మీరు నిలబెట్టుకోండి. తప్పకుండా సూర్యనారాయణ గారు. ఇక మీరు నిశ్చింతగా విశ్రాంతి తీసుకోండి. నా వాళ్ళని నేను కన్న బిడ్డల్లా చూసుకుంటాను. ఓకే? సత్యం వద ధర్మం చర. Yes, come in. వదినా, నాతో ఏమైనా మాట్లాడాలా? అవును బాలు, నీతోనే మాట్లాడాలి, అందుకే వచ్చాను. చెప్పొదినా. బాలు, నువ్వు చదువుకున్నవాడివి, మంచి మనసున్నవాడివి, చిన్నప్పటినుంచి నీ కుటుంబాన్ని ఎంతగానో అభిమానించేవాడివి. అందుకే నీ వదినగా నీ మేలు కోరి చెప్తున్నాను. భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు వినాలి, ఒకరి మనసుని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు తప్పకుండా గౌరవించుకోవాలి. కానీ ఒక భార్య అత్తింటి వారిని అపహాస్యం చేస్తూ
పుట్టింటి వారిని నెత్తిన పెట్టుకోవడం, భర్తని తన కంట్రోల్లో ఉంచుకోవాలని ప్రయత్నించడం, అత్తింటి వారందరినీ అనుమానంగా చూడటం, బంధాల కన్నా పంతాలు పట్టింపులే ఎక్కువ అన్నట్టు తను తప్పుదారిలో నడుస్తూ తన భర్తని కూడా తప్పుదారిలోనే నడిపించాలని అనుకోవడం కరెక్ట్ కాదు. వదిన, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. నేను చెప్పేది నీ భార్య శశిరేఖ గురించే అని నీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ మధ్య శశిరేఖ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద చాలా బాగా పనిచేస్తోంది. తప్పు అని తెలిసి కూడా తన మాటని కాదనలేక నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. మన కంపెనీకి నష్టం వస్తుందని తెలిసి కూడా మీ అన్నయ్య చెప్పినా వినకుండా ఆ దుర్గా ప్రసాద్ గారికి కాంట్రాక్ట్ ఇవ్వడం కరెక్టే అంటావా? వదిన, శశి చెప్పిందనో ఆయన నా మామగారనో నేను ఆ కాంట్రాక్ట్ని శాంక్షన్ చేయాలనుకోలేదు. డీపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎంతో గొప్ప పేరుంది. అలాంటి కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే మన కంపెనీకి కూడా లాభం ఉంటుందని అన్నీ ఆలోచించాకే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. బాలు, చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? వదిన, నువ్వేమైనా అనుకో, కానీ శశి నా భార్య. తను ఫీల్ అయితే నేను భరించలేను. అయినా శశి చెప్పింది సరైందే అయినప్పుడు నా భార్యకి నేను ఫేవర్ చేశాననిపించిన డీపీ గారికి కాంట్రాక్ట్ ఇవ్వడం నేనైతే తప్పనుకోవట్లేదు. ఏంటి బాలు, సంజయ్షి చెప్తున్నావేంటి? అది కాదు శశి, వదినకి నేను... స్టాప్ ఇట్ బాలు. ఆఫీస్లో అన్న, తమ్ముడు, వదిన, మరిది, బావగారు, మరుదులు ఇలాంటి రిలేషన్స్కి చోటే ఉండదు. ఓహో, తండ్రి కూతుర్లు అనే రిలేషన్ మాత్రం ఈ ఆఫీసులో ఇక్కడే ఉండొచ్చా? ఆ రిలేషన్తోనే అడ్డగోలుగా కోట్ల విలువైన కాంట్రాక్ట్ ని శాంక్షన్ చేయొచ్చా? సీత, అది మన కంపెనీ ఎండీ గారి నిర్ణయం. ఎండీ గారి నిర్ణయాన్ని క్వశ్చన్ చేసే రైట్స్ నీకు నాకే కాదు, ఇంకెవరికి కూడా ఉండవు. శశి, తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. మీరు చేస్తుంది కరెక్ట్ కాదని మీకు కూడా తెలుసు. మన ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. అందుకే ఆ కాంట్రాక్ట్ ని శాంక్షన్ చెయ్యొద్దు అని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు వద్దు అంటే ఇక్కడ జరిగేవన్నీ ఆగిపోవాలా? హలో, ఛాన్సే లేదు. ఆల్రెడీ డీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ గారైన దుర్గా ప్రసాద్ గారికి కాంట్రాక్ట్ ఇవ్వాలి అని నేను, బాలు డిసైడ్ అయ్యాం. నువ్వే కాదు, ఆ నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. హలో బేబీ, చెప్పు. డాడ్, ఎంతమంది ఆపాలని ప్రయత్నించినా ఆగే సమస్య లేదు. ఈ కాంట్రాక్ట్ని నీకే ఇస్తున్నాం. వెంటనే బయలుదేరండి. ఓకే బేబీ, ఇమ్మీడియట్గా బయలుదేరుతున్నా. బాయ్. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.